లక్నవరం సరస్సు. ఈ సరస్సు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం దగ్గరలో ఉంటుంది. లక్నవరం సరస్సు 1312వ సంవత్సరంలో ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా ఈ సరస్సు నిర్మించారు. ఈ సరస్సు వరంగల్ జిల్లా కేంద్రం నుండి 70 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 210 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. ఈ సరస్సు యొక్క విస్తీర్ణం 10,000 ఎకరాలలో కలిగి ఉంటుంది. కాకతీయ రాజులు రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఈ సరస్సును నిర్మించారు. ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది. లక్నవరం సరస్సులో ప్రధాన ఆకర్షణగా తీగల వంతెన చాలా ఆహ్లాదభరితంగా ఊయలలూగుతూ చాలా ఆనందదాయకంగా ఈ బ్రిడ్జిపై నడవడం సంతోషకరంగా ఉంటుంది. లక్నవరం సరస్సుకు 9 తూములు ఉన్నాయి. కాంక్రీటు, ఇనుము వాడకుండా ఈ సరస్సును నిర్మించడం జరిగింది. కాకతీయుల కాలం నుండి నేటి వరకు లక్నవరం సరస్సు 8,000 ఎకరాల పంట పొలాలకు సంవత్సరం పొడవునా నీరందిస్తుంది. సరస్సు నిర్మాణ సమయంలోనే సాగునీటి కోసం రంగాపూర్, శ్రీరాంపతి, నరసింహుల కోట అనే 4 ప్రధాన కాల్వలను నిర్మించడం జరిగింది. ప్రకృతి అందాలతో అలలారుతున్న ఈ సరస్సు ప్రస్తుతం తెలంగాణలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. లక్నవరం సరస్సులో దీవుల మధ్య వేలాడే వంతెనలను చూసేందుకు రాష్ట్రం నలుమూల నుండి ప్రతిరోజు వందల మంది పర్యాటకులు వస్తారు. ఈ సరస్సులో ప్రధాన ఆకర్షణ బోటింగ్, స్పీడ్ బోటింగ్ మరియు మామూలు బోటింగ్ సౌకర్యం ఉంటుంది. పిల్లలకు, పెద్దలు ఈ బోటింగ్ను చాలా ఆస్వాదించడం జరుగుతుంది.
ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతం, లోతట్టు ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ఈ సరస్సు నిండుతుంది. 9 ప్రధాన తూముల ద్వారా నీటిని విడుదల చేసి సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్లో నీటిని నిల్వ చేస్తారు. అక్కడ నుండి కాల్వల ద్వారా పొలాలకు నీరు అందించడం జరుగుతుంది.